అంటే అర్థమేమిట? గోపాలాచార్య స్వామి వారి వ్యాఖ్యానంలో అఘటన ఘటన సమర్థ అంటే అఘటన ఘటన సమర్థ. అఘటన ఎవ్వరూ చేయలేని దానిని ఘటన చేయటంలో సమర్థగా సామర్థ్యం గలవాడు. ఎవ్వరూ చేయలేని దాన్ని చేయగలిగిన వాడే పరమాత్మ. మనం మన పని కూడా మనం చేసుకోలేం, మాట మాట్లాడలేం. ఏమండి మాట సరిగ్గా మాట్లాడటం లేదు అంటే మొన్న పళ్ళు ఊడిపోయినాయండి అంటాం. పళ్ళు ఊడిపోతే మాట్లాడచ్చుగా, పళ్ళు పెట్టుకుని ఈ మధ్యలో కొంచెం తప్పిందండి మందులు వేసుకుంటూ ఉంటే గుర్తు రావడం లేదండి అంటాం. అంటే మనం ఇంతవరకు చేసిన పని కూడా చేయలేని అసక్తతలో శరీరం ఉన్నప్పుడు చెయ్యలేమని చెబుతాం. కానీ పరమాత్మ అలాంటి వాడు కాదు. ఎవ్వరూ ప్రపంచంలో చేయలేని పనిని తాను చేయగలిగిన వాడట. అందువల్ల ఆలినిలయాయ్ అని అన్నారట. అయితే ఇక్కడ ఆలినిలయాయ్ అంటే వటపత్రశాయి అంటే కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. ఇది మనం తెలుసుకుంది. అందరూ ఎవరిని కదిలిచ్చినా శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపజ్యే శ్రీమతే నారాయణాయ నమః అంటున్నారు. ఎవరు ఆ ముఖాన్ని చూడటల్లా, ప్రతివాడికి కావాలి పాదాలు. పోనీ శ్రీమన్నారాయణ పక్కన పెడదాం, కలియుగంలో అవతరించాను నన్నన్నా అంటారేమో నా ఎదురు చూసేటండి. వీళ్ళు అంతకంటే ఎక్కువ తయారయ్యారు. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపజ్యే అన్నారండి. వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య శ్రీచరణాలే భవతాపహరణాలు అంటున్నారు. అందుకని స్వామికి కూడా కోరిక కలిగిందిట. నా పాదాల్లో ఏదో ఉంది శక్తి, అదేమిటో నాకు తెలియటం లేదు. నా భక్తులందరూ కూడా నా పాదాలే పట్టుకుంటున్నారంటే ఇందులో ఉన్న రుచి ఏమిటో తెలుసుకోవాలి అనుకున్నట్టండి. ఆ రుచి తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఆ పాదాన్ని నోట్లో పెట్టుకోవాలి. మనకి రుచి తెలిపేదేది నాలుక, ఇంకెక్కడ రుచి తెలియదండి. అంత పాయసం తెచ్చి నెత్తిన పోసారనుకోండి ఒళ్ళంతా ఖరాబ్ అవడం తప్ప రుచి తెలుస్తుందా? తెలియదు. నోట్లో పోసుకుంటేనే తెలుస్తుంది. అవునా కాదా? అందుకని ఏం చేయాలి? ఆ బొటన వెళ్ళి నోట్లో పెట్టుకోవాలి. ఇది ఈయన కోరిక. అది బాగుంటుందా? మళ్ళీ మాట 30-40 ఏళ్ళు వచ్చాక 25 ఏళ్ళు వచ్చాక ఎవడన్నా పిల్లవాళ్ళలాగా నోట్లో వేళ్ళు పెట్టి కూర్చున్నారనుకోండి, వెంటనే ఏమంటారంటే మీ అబ్బాయిని సైక్రియాట్రిస్ట్ దగ్గర తీసుకుపోండి అంటారు. అవునా కాదా? అందుకని ఎవరూ చూడకుండా ఉండాలి. మనం పెద్దయ్యాక నోట్లో పెట్టుకోవడానికి శరీరం సహకరించదు. అందుకని ఎవ్వళ్ళు లేకుండా చూసి మొత్తం అంతా జలమయం అయిపోయినప్పుడు ఒక మర్యాద మీద ఆయన వెంటనే చిన్న పిల్లాడిగా మారిపోయి ఆయన పాదం అరవిందం, హస్తం అరవిందం, ముఖం అరవిందం, ఆ అరవిందంతో సమానమైనటువంటి చేతితో అరవిందం లాంటి పాదం తీసుకుని చుడుకు నోట్లో పెట్టుకున్నట్టండి. ఎవరు? వటపత్రశాయి అంటే మర్రి చెట్టు ఆకు మీద నిద్రించినటువంటి స్వామి. స్వామి అనుకున్నాడు కానీ ఇద్దరు దృష్టి దాటిపోలేడు ఆయన. ఎవరు వారు అంటే భక్తులు, రెండవ వాడు కవి. వాళ్ళకు దివ్య దృష్టి ఉంటుందండి. ఈయనకే కాదు వాళ్ళకి ఉంది. చివరికి ఎవరికి కనపడకుండా చేశాననుకుంటే అది కాస్త కవికి కనపడింది. వెంటనే ప్రచారం మొదలుపెట్టారు. అదేమిటో ఏ ముహూర్తంలో రాశాడో కానీ భక్తులంతా ఆ శ్లోకం ఎక్కువ పాడటం మొదలుపెట్టారు. ఒరే నేను చాలా సీక్రెట్గా చేశాను ఈ పని, ఇది కాస్త ప్రచారం అయిపోయింది. అది వటపత్రశాయి అంటే. అంటే తన పాద మాధుర్యాన్ని తానే రుచి చూసినటువంటి దివ్య రూపం వటపత్రశాయి రూపం. అదంటోందమ్మ. అఘటన ఘటనా సమర్థుడివయా ఓ వటపత్రశాయి శ్రీకృష్ణ అంటే ఆయన అన్నాడు, ఏమిటి మీరంతా కూడా ఇక్కడికి వచ్చేసి ఇవాళ చూస్తే ఏదో ఏం కోరికలు లేవని ఇంతకుముందు చెప్పినా ఇవాళ కోరికలు ఉన్నట్టుంది, ఏం కావాలన్నారు. ఆ పెద్దగా ఏమక్కర్లేదు కానీ కొంచెం కావాలి అన్నారు. ఈ కొంచెం కావాలన్న వాళ్ళతో డేంజర్ అండి. పెద్దగా కావాలంటే పర్వాలేదు, వీళ్ళు కొంచెం కొంచెం అంటూ మనం రైల్లో ఎక్కుతాం. ఎక్కినప్పుడు ఒక ఆలోచన, ఇప్పుడు పర్వాలేదులేండి. ఎక్కినప్పుడు ఏమిటి? కొంచెం అన్నా కూర్చుంటానికి సీటు దొరికితే చాలు. బస్సులో ఎక్కుతాం, ఎక్కి ఏం చేస్తామంటే బాబు అడగని నోటితో నామోషి. సరే పెద్దవాడు వచ్చాడని కొంచెం సర్దుకుంటాడు వాడు. మెల్లిగా కొంచెం కూర్చుంటాం. కూర్చున్నాక ఇంకొంచెం. ఇక చివరికి వాడు ఈ నెట్టుడు తట్టుకోలేక వాడు లేచి నువ్వే కూర్చోవాయా అని చెప్పి వాడు వెళ్ళిపోతాడు. అప్పుడు స్థిమితంగా కూర్చుంటాం. మనలాంటి వాడు ఇంకోటి వస్తాడు,
వాడు కొంచెం అంటాడు, మొత్తం ఆక్రమించాక మేము లేవం బొమ్మ అంటాం. ఇది మన పరిస్థితి, అవునా కదా? ఆలోచించండి. ఇక్కడికి వచ్చేటప్పటికి అమ్మవారు ఓ కొంచెం ఉందండి అన్నారు. ఏమిటో చెప్పండి అన్నారు. ఏం లేదు స్వామి, ఏమీ లేదు, నువ్వు మాకు నీ శంఖము ఎలా తెల్లగా ఉంటుందో, నీ శంఖం ధ్వనిస్తే ఒకసారి ఊదావు, నువ్వు ఊస్తే సఘోషో ధార్తరాష్ట్రాణం అన్నారు. అది కేవలం దుర్యోధనాదుల గుండెల్ని మాత్రమే వణికించిద్దది.